రాక్షసుడు కుండలో ఉన్న మొత్తం గంజినంతా ఒకేసారి తాగేసేవాడు. తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. టోటోమో తల్లి తిరిగి వచ్చేటప్పుడు తన కూతురి కోసం మిఠాయిలు తీసుకువచ్చేది. ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇక ఇప్పుడు తల్లికి అడవిలో ఎక్కువ మూలికలు అవి దొరికేవి కాదు. టోటోమో తల్లి ఎంత డబ్బు సంపాదించగలిగేదో వాటితో కేవలం రాక్షసుడి కోసం గంజి మాత్రమే కాయగలిగేది. ఇక టూటూమో ఇంకా తన తల్లి ఆకలితో ఉండటం మొదలు పెట్టారు. ఒకరోజు టూటూమో తల్లి గంజి కాచి వెళ్ళిపోయింది. కానీ టూటూమోకి బాగా ఆకలిగా ఉంది. ఆ గంజి వాసనకి తను ఆగలేకపోయింది. తను ఒక చెంచా తీసుకుని గంజి తాగటం మొదలు పెట్టింది. చూస్తూ ఉండగానే తను కుండలో ఉన్న పావు వంతు గంజిని తాగేసింది. ఎందుకంటే తను ఎన్నో రోజులుగా ఆకలితో ఉంది. అప్పుడే ఆ రాక్షసుడి అడుగుల శబ్దం వినిపించింది. అప్పుడు టూటూము ఇంటి లోపలికి పారిపోయింది. టోటోమో, నువ్వు ఇక్కడున్నా? ఇంటి లోపల. టోటోమా, నా భోజనం ఎక్కడా? కుండలో. రాక్షసుడు మూత తెరిచి చూసేసరికి అతనికి కుండలో నిండుగా కనిపించలేదు. అతనికి కోపం వచ్చింది. అతను కుండని పగలగొట్టేశాడు.